నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. నా సినిమా బుర్రా పాడుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకు తెలుసా, సినిమా అంతా బుర్రా పాడుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఏందన్నా ఈ సినిమా అనిపించింది. దాని తర్వాత గోల్ వేసుకున్నా, మళ్ళీ ఇంకో గోల్ వేసుకున్నా, ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకో గోల్ వేసుకున్నా. నిజంగా చెప్తున్నా, సినిమా చూస్తుంటే ఒక్కొక్క సీన్స్ వేరే లెవెల్. ఇప్పుడు అన్నా నీకు సినిమానే ఎక్కదన్నా, ఫస్ట్ హాఫ్ ఏ క్లైమాక్స్ వరకు సినిమా ఎక్కదు. దాని తర్వాత అర్థం చేసుకోవాలి సినిమా ఏంది, రియాలిటీగా చూపించాడు. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. లేదు, నాది కూడా చాలా పెద్దది. అందరూ సమానమే. నీది కులం పెద్ద, నీది నా కులం చిన్న అనేది కులం గురించి చెప్పిండు. చిన్నది పెద్దది నువ్వు వేరే విధంగా అర్థం చేసుకోకు. దాని గురించి చెప్పలేదు, కులం గురించి చెప్పిండు. అది పాయింట్. నీ సినిమా రియాలిటీగా నీ బూతులు వచ్చిన వర్తమాన కాలమా, వర్షాకాలమా, చలికాలమా అని చూస్తలేం. మనకు కామం వచ్చిందా, కామం చేసుకున్నాం. అన్నీ ఉన్నాయి పోయా సినిమాలో. బ్లాక్ బస్టర్ పోయా సినిమా. నీకు అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ. అన్న మెయిన్ క్యారెక్టర్ ఉపేందర్ కాదు అన్న, వన్ మ్యాన్ షో. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఆయనదే. మధ్యలో మెయిన్ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, రాజు క్యారెక్టర్ లెక్క. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, సినిమాల కంటెంట్ నీ లైఫ్లో ఏం జరుగుతుంది, ముందేం జరుగుతుంది అనేది రియాలిటీగా చూపించిందంటే ఈ సినిమా అన్న. నిజంగా చెప్తున్నా, నీ కల్కి భగవానుడు అనే క్యారెక్టర్ని రూపొందించి నిజంగా జరిగినట్టు చూపించడం అనేది ఇప్పుడు జరగబోయేది 2040లో ఏం జరుగుతుంది, నువ్వు కులం కోసం, మతం కోసం, అన్నం కోసం ఏ విధంగా కొట్లాడుకుంటావు అనేది కూడా ఈ సినిమాలో చూపించిండు. అందుకనే అందరూ సమానంగా ఉండి అందరూ బాగుండాలని కోరుకునే సినిమా తీసిండు. అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. థ్యాంక్ యూ. చాలా మనం ఆయన యాక్టింగ్ కాదు, స్క్రీన్ ప్లే కూడా చంపేశాడు ఆయన. అసలు మీరు చెప్తే నమ్మరు. చిన్న స్టార్టింగ్లో చెప్తాను, సినిమా స్టార్ట్ అయ్యేసరికల్లా స్టార్ట్ అయ్యేది మనకు అర్థం కాదు అసలుకు. అది గర్ర పోతూ ఉంటుంది అసలుకు. ఒక 15 నిమిషాల నుంచి ఆఫ్టర్ 15 మినిట్స్ మళ్ళీ నీకు మంచి ట్రాక్ మీద పోతుంది. ఎండింగ్ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, అట్లుంటుంది మూవీ. ఉపేంద్ర సినిమా అంటే అన్ని హైలైట్స్ అండి. దీంట్లో మనం ఏం మాట్లాడలేము అసలుకు, అట్లుంది మూవీ. సార్ ఆయన సినిమాకి రేటింగ్ ఇచ్చేవాళ్ళం సార్ మనం. యూ అండ్ ఐ అంతే, ఇంకేం అని చెప్పను బ్రో. చాలా దానమ్మ మూడిది సార్. చెప్తున్నా కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మీ మైండ్లన్నీ అని చెప్పాడు కదా ఒక ఇంటర్వ్యూలో, మీ బ్రెయిన్ పక్కన పెట్టి చూడాలన్నాడు కదా. ఒకసారి చూసి అర్థం కాదు, రెండోసారి కూర్చొని ఓపిక్గా దాన్ని డీకోడ్ చేసుకుంటే అసలు ఫ్యామిలీ, నిజం చెప్తున్నా కదా, ఫ్యామిలీతో చూసే సినిమా. అసలు ఎక్కడ అసభ్యం లేకుండా అంతా బాగా తీశాడు. అసలు అంటే ఒకటండి, మీరు ఈ ఉపేంద్ర సినిమా ఎట్లా తీసినా కానీ ఆయన లాస్ట్లో ఒక మెసేజ్ ఇస్తాడు సార్, అందరికి కనెక్ట్ అవుతుంది సార్. ఆయన జస్ట్ లాస్ట్ సినిమాలో చూపించినట్టు కొంచెం క్రాంకీగా కాకుండా సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. యాక్చువల్గా జరుగుతున్న ఇష్యూస్ తీసుకుని దాన్ని ఆయన స్టైల్లో మార్చి చెప్పారు. మేబీ కొత్తగా ఫస్ట్ టైం ఉపేంద్ర గారి సినిమాలు చూస్తున్న వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, బట్ గ్యారంటీగా అర్థమవుతుందండి. ప్రాపర్ తెలుగు ఉంది, దాంట్లో ఏం అంత డిఫరెంట్గా ఏం లేదు. ఆయన సోషల్ ఇష్యూస్ తీసుకుని చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఎంటర్టైన్ చేస్తూ చెప్పారు. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే గ్రాఫిక్స్ ఏం యూజ్ చేయలేదు, కానీ మనకి బాగా మన రోజువారీ దైనందిన జీవితంలో జరిగేవి, హంగర్ ఇష్యూ తీసుకున్నారు, ఇప్పుడు మనకుండే వ్యసనాలు అవి తీసుకున్నారు. అండ్ అదొక ట్రాక్. మనిషిగా ఇంటర్నల్గా మనతో మనం ఎలా ఇంటరాక్ట్ అదొక ట్రాక్. ఇంకెక్కువ చెప్తే మీకు స్పాయిలర్స్. సో యూ అండ్ ఐ అంటే మనతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం, యూ అంటే సొసైటీతో ఎలా, అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ మూవీ అనమాట. నార్మల్ మూవీస్తో పోలిస్తే డిఫరెంట్ లెవెల్లో ఉంది మూవీ. సో నార్మల్గా అయితే లేదు, ఏదైనా క్లైమాక్స్ బాగుంటుంది, బట్ ఇక్కడ బిగినింగ్ నుంచే బాగుంది మూవీ. ఓవరాల్ మూవీ చాలా ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే మూవీనే తీశారు. అది ఓల్డ్ జనరేషన్కి అయితే అంటే లెస్ దాన్ అంటే 60 years పైన వాళ్ళు మేబీ కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఈ జనరేషన్కి అయితే డెఫినెట్ కనెక్ట్ అవుతుంది. సాంగ్స్, కామెడీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే ఒకటి బాగాలేదని చెప్పలేను, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టాప్ హీరో, బట్ దీంతో ఇంకా మేబీ ఇంకా మోర్ ఛాన్సెస్ రావచ్చు. అంటే హీరోయిన్ రోల్ అంత ఏం లేదు, బట్ హీరోయిన్ రోల్ పర్టికులర్గా ఎవరి హీరోయిన్ అని చెప్పేసి ఏం లేదు, బట్ ఇట్స్ గుడ్. 10 out of 10. హివే సినిమా నిజంగా భయ. నాకు సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది, నాది చాలా పెద్దది, వీడిది చాలా చిన్నది. నిజంగా భయ ఆగేంది టిషన్. నిజంగా భయ సినిమా ఇంటెలిజెన్స్ కాదు, మూర్ఖులు అయితేనే సినిమా చూడాలి. నిజంగా వేరే అని చెప్పుకోవచ్చు. మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ, మన కల్కి భగవాన్ ఆయన వన్ మన్ షో అని చెప్పుకోవచ్చు. ఇంకా హీరో గారి క్యారెక్టర్ కానీ, శంకర్ గారి క్యారెక్టర్ కానీ, మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ, రేష్మ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టర్ ఇదే చేశారు భయ. మిడిల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకుంటుంది భయ.
అంటాడు భయ్య. అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్, కానీ లాస్ట్ సాంగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకోటి రోలింగ్ సాంగ్ ఉంటుంది భయ్య, కుమార్ ఆంటీని మన బర్రెలక్కని మన ఏమంటారు మన కుమార్ ఆంటీ బర్రెలక్కని అయ్యగారే నెంబర్ 1 ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా బాగా అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఒక్కొక్క సీన్కి ఒక వేరియేషన్లో ఇచ్చాడు. ఇంకా సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు ఆ సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్తో మాకు తెలియదు, ఆ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవుతుందో మాకు తెలియదు. అట్లా ఉంది సినిమా అసలు. ఎందుకంటే ఆ స్టోరీ, ఆ నేరేషన్, అసలు మాకు ఫోకస్ అంటారు. ఆ ఫోకస్ చూస్తుంటే మాకు ఫోకస్ దేనికి ఫోకస్ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. బాగానే కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం ఊరా మాస్ పీక్స్లో ఉంది. క్లాస్కి క్లాస్, మాస్కి మాస్, రొమాన్స్కి రొమాన్స్, ఎమోషన్ మొత్తం ఆల్ మిక్స్ చేశాడని చెప్పుకోవచ్చు. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ అంటే ఇప్పటికే టిష్యూతో ఫోకస్ చేసి సినిమా ఏముందో అర్థం కాలేకపోయింది. నెక్స్ట్ అంటే మా నుంచి కాదు ఈ సినిమా, ఇప్పటికే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అంటే మా నుంచి కాదు. ఇంకా ఉపేంద్ర గారి సినిమా చూసి వస్తున్నా అంటే నువ్వు నేను అనుకున్నాను, కానీ ఇక్కడ నువ్వు నేను కాదు అందరూ ఉన్నారు. మామూలుగా లేదు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. నేను చెప్తున్నా, ఒక్క ముక్కలో చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ తర్వాత పుష్ప ఒక్క టికెట్ కూడా కట్ అవ్వదు. 100% ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఇదే సినిమాకి వస్తాడు. ఒక్కసారి కాదు, మినిమం 3-4 సార్లు వస్తాడు. ఎందుకు చెప్పినా, ఒక్కసారి సినిమా చూస్తే ఎవరికి అర్థం కాదు, మినిమం 3-4 సార్లు చూడాలి. సో నేను మళ్ళీ 10,000 ఖర్చు అయినా పర్లేదు, నైట్కి మళ్ళీ సినిమా చూడాలి. అంటే సినిమా చూడడం 10,000 అవుతుంది కాదు, 10,000 సార్లు సినిమా చూసినా కూడా ఏం అర్థం కాదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ 100 days పక్కా అవుతుంది. ఎందుకంటే 100 days పక్కా ఏంటంటే ఈ సినిమా అర్థం కావట్లేదు అంటారు. ఒక్కసారి చూస్తే అర్థం కాదు, ఏముందరో సినిమాలు అని చెప్పి ఇంకోసారి ఇలా 2-3 సార్లు సినిమా చూసినా కూడా ఏం అర్థం కాదు. సో ఖచ్చితంగా మాత్రం థియేటర్ అయితే హౌస్ఫుల్ అవుతుంది. సినిమా మాత్రం ఎవరికి అర్థం కాదు, ఆ రేంజ్లో ఉంది. అంటే రాజకీయాల గురించి, జనం గురించి, ప్రజల గురించి, ప్రజలు ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్ల గురించి చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఎవరికి అర్థం కాదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నాది చాలా పెద్దది, వాడికన్నా నీది చిన్నది. ఏం సినిమా తీసాడని అసలు, ఓహో ఆ సౌండ్లు ఏంటన్నా అని సౌండ్లు పెట్టిండు. ఇలాంటి కంటెంట్లు పెట్టాలంటే దమ్మున్న డైరెక్టర్ ఎవరంటే మన ఉపేంద్ర గారు. అసలు 15,000 ఖర్చు అయినా పర్లేదు, టికెట్ మాత్రం తీసుకోవాలన్నా. నెక్స్ట్ లెవెల్ అన్న, ఒక రేంజ్లో ఉంది సినిమా మాత్రం. అండ్ ఒకటి చెప్తున్నానా, నువ్వు మూర్ఖుడివి అయితే సినిమా మొత్తం చూస్తావు. నువ్వు నిజంగా తెలివి పరుడు అయితే ఒక 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతావు. నేను తెలివి మంతుండని. సో సినిమా మాత్రం చిన్నపిల్లల నుంచి పండు ముసల దాకా ఎవడైనా చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఒకటే చెప్పాలన్నా, ఉపేంద్ర లాంటి డైరెక్టర్ ఇంకోసారి అసలు మన ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవడు రాడనా. అంటే ఇలాంటి కంటెంట్ టచ్ చేయాలంటే మినిమం గట్స్ ఉండాలి. అది ఆయనలో ఉంది కాబట్టి ఇలాంటి సినిమా తీశాడు. అండ్ మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. నాలాంటి పనికి మాలోళ్ళకి, నీలాంటి అసలు విధవలకి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న ఇది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. కంబ్యాక్ కాదను, చరిత్రలో నిలిచిపోయే సినిమా అన్న యూఐ మాత్రం. ఇక తెలివైన వాళ్ళు అయితే 5కి 4 ఇస్తారు, మూర్ఖులు అయితే 5కి 5 ఇస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.